హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కంప్యూటర్ కోసం ఏమీ తెలియని వాళ్ళు కూడా కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కంప్యూటర్ యొక్క ముఖ్యమైన భాగాల కోసం తెలుసుకుందాం. దీన్ని CPU అంటారు. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ CPUలో ప్రాసెస్ అవుతుంది. దీన్ని మానిటర్ అంటారు. మనం చేసే వర్క్ అంతా కూడా ఈ మానిటర్ స్క్రీన్లో కనిపిస్తుంది. దీన్ని కీబోర్డ్ అంటారు. ఇది మన కంప్యూటర్కి ఇన్పుట్గా పనిచేస్తుంది. మనం ఏం వర్క్ చేయాలి అనుకున్నా దాని యొక్క డేటాను ఈ కీబోర్డ్ ద్వారా టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మౌస్ అంటారు. కంప్యూటర్లో ఫైల్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి మరియు ఓపెన్ చేయడానికి ఈ మౌస్ వర్క్ చేస్తుంది. దీని కూడా కంప్యూటర్కి ఇన్పుట్ డివైస్ అంటారు. వీటిని స్పీకర్స్ అంటారు. ఇవి మనం కంప్యూటర్లో ప్లే చేసిన వీడియో కానీ ఆడియో కానీ వాటి యొక్క సౌండ్ బయటకు రావడానికి ఈ స్పీకర్స్ పనిచేస్తాయి. వీటిని అవుట్పుట్ డివైస్ అంటారు. క్లాస్ 2. ఈ క్లాస్ 2లో కంప్యూటర్ని ఎలా ఆన్ చేయాలో తెలుసుకుందాం. CPU యొక్క పవర్ కేబుల్ మరియు మానిటర్ యొక్క పవర్ కేబుల్, ఈ 2 పవర్ కేబుల్స్ కూడా UPSకి కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ UPS యొక్క పవర్ కేబుల్ వచ్చి ఈ స్విచ్ బోర్డ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. సో ముందుగా ఈ స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేసిన స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మీ UPSకు ఉన్న పవర్ బటన్ని ప్రెస్ చేయండి. UPS యొక్క పవర్ బటన్ ప్రెస్ చేయగానే UPS ఆన్ అవుతుంది. UPS ఆన్ చేసిన వెంటనే కీబోర్డ్లోకి పవర్ సప్లై వచ్చి LEDs ఆన్ అవుతాయి. అదేవిధంగా స్పీకర్స్లో కూడా LEDs ఆన్ అవుతాయి. ఇప్పుడు మీ CPUకి పవర్ బటన్ ఉంటుంది. కొన్ని CPUస్కి అయితే పవర్ బటన్ ఫ్రంట్ ఉంటుంది. కొన్ని CPUలకి అయితే పవర్ ఆన్ బటన్ టాప్లో ఉంటుంది. సో ఈ కంప్యూటర్కి ఈ CPUకి పవర్ ఆన్ బటన్ టాప్లో ఉంది. ఈ పవర్ ఆన్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేయండి. ప్రెస్ చేసి వదిలేగానే CPU ఆన్ అవుతుంది. CPU ఆన్ అయిన తర్వాత మానిటర్ కూడా ఆన్ అవుతుంది. ఈ విధంగా లాక్ స్క్రీన్ వాల్పేపర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే విండోస్ 10 అని పాస్వర్డ్ అడుగుతుంది. మీ కంప్యూటర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ 10 అని చూపిస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ 11 అని చూపిస్తుంది. ఇక్కడ మీ కంప్యూటర్కి ఏదైతే పాస్వర్డ్ ఉందో ఆ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఇందులో ఎంటర్ చేయండి. ఇందులో ఎంటర్ చేసిన తర్వాత కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ విధంగా కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ని ఆన్ చేసుకోవాలి. కంప్యూటర్ని ఎలా కనెక్ట్ చేయాలో పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. క్లాస్ 3. ఈ క్లాస్ 3లో డెస్క్టాప్ మీద కనిపించే వాటన్నింటి కోసం తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రీన్ అంతటినీ కూడా డెస్క్టాప్ అంటారు. ఈ డెస్క్టాప్కి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ పిక్చర్ను డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అంటారు. ఈ డెస్క్టాప్ మీద లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న వీటన్నింటినీ కూడా ఐకాన్స్ అంటారు. ఈ డెస్క్టాప్కి డౌన్లో కనిపిస్తున్న ఈ బార్ను టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్లో మనం కంప్యూటర్లో ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ చేసిన అప్లికేషన్ ఇక్కడ టాస్క్ బార్లో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఫోటోషాప్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఫోటోషాప్ ఓపెన్ అయి కనిపిస్తుంది. దీనిపై మళ్ళీ క్లిక్ చేస్తే టాస్క్ బార్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా టాస్క్ బార్లో ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ టాస్క్ వ్యూ అని ఉంటుంది. ఈ టాస్క్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనం కంప్యూటర్లో ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నేను ప్రజెంట్ ఫోటోషాప్, తర్వాత స్క్రీన్ రికార్డర్, ఒక ఫోల్డర్లో ఉన్న డేటా మరియు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేశాను. సో అవన్నీ కూడా స్క్రీన్ మీద ఒకే చోట కనిపిస్తున్నాయి. సో ఈ టాస్క్ వ్యూ అనేది మనం ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఒకేసారి చూడడానికి యూజ్ అవుతుంది.
ఇప్పుడు ఈ టాస్క్ బార్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్టార్ట్ అని కనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. దీనిపై క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ స్టార్ట్ మెనూలో మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుండి మనం ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఆ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. క్యాల్కులేటర్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా క్యాల్కులేటర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఏమైనా అప్లికేషన్స్ ఓపెన్ చేయాలనుకుంటే స్టార్ట్ పై క్లిక్ చేసి అందులో ఉన్న అప్లికేషన్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్టార్ట్ బటన్లో పవర్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ పవర్ ఐకాన్ పై క్లిక్ చేసి కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రీస్టార్ట్ చేయవచ్చు. స్లీప్ మోడ్లో కూడా కంప్యూటర్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ స్టార్ట్ బటన్లో ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఉన్న డాక్యుమెంట్స్ను మిగతా డేటా అంతటినీ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయగానే మన కంప్యూటర్లో ఉండే లోకల్ డ్రైవ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేసి మనకు కావాల్సిన డేటాను ఓపెన్ చేసుకోవచ్చు. స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి ఈ విధంగా మన డేటాను చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టార్ట్ బటన్ పక్కన సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్లో మనం కంప్యూటర్లో ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలనుకుంటే స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేసి కూడా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ సెర్చ్ బాక్స్లో క్లిక్ చేసి నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ అని టైప్ చేయగానే ఇక్కడ నోట్ ప్యాడ్ అప్లికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా సెర్చ్ బాక్స్లో మనకు కావలసిన అప్లికేషన్ యొక్క నేమ్ టైప్ చేసి సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్ బాక్స్ను ఉపయోగించి అప్లికేషన్స్ అనేవి కాదు, మన కంప్యూటర్లో ఉన్న ఫోల్డర్స్ మరియు దాంట్లో ఉండే డేటాను కూడా డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఓపెన్ చేయవచ్చు. నా కంప్యూటర్లో శివ ఫొటోస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో ఫొటోస్ ఉంటాయి. ఆ ఫోల్డర్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. సెర్చ్ బాక్స్లో క్లిక్ చేశాను. క్లిక్ చేసి శివ ఫొటోస్ అని టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే ఇక్కడ శివ ఫొటోస్ అని ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే శివ ఫొటోస్ ఫోల్డర్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న డేటా అంతా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా సెర్చ్ బాక్స్ని యూజ్ చేసి కంప్యూటర్లో ఉన్న డేటాను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ బాక్స్ యూజ్ అవుతుంది. టాస్క్ బార్లో రైట్ సైడ్లో కనిపిస్తున్న దీన్ని మెనూ బార్ అంటారు. ఇక్కడ ఇంటర్నెట్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ కంప్యూటర్కి వైఫై ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీని పక్కన స్పీకర్స్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ స్పీకర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో సౌండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తున్నప్పుడు కానీ ఒక మూవీ చూస్తున్నప్పుడు కానీ వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుండే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఈ స్పీకర్ ఐకాన్ అందుకు యూజ్ అవుతుంది. ఈ స్పీకర్ ఐకాన్ పక్కన ఇంగ్లీష్ అని కనిపిస్తుంది. ఇది లాంగ్వేజ్ సెట్టింగ్. దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ కనిపిస్తాయి. మీరు కంప్యూటర్లో ఇంగ్లీష్లో టైప్ చేయాలంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగులో టైప్ చేయాలనుకుంటే తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిపై క్లిక్ చేసి దీని పక్కన టైమ్ అండ్ డేట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు టైమ్ అండ్ డేట్ ఇక్కడ కనిపిస్తుంది. క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్ కూడా కనిపిస్తుంది. మీరు ఏమైనా రిమైండర్స్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ రిమైండర్ రాసుకోవచ్చు. ఎవరిదైనా బర్త్డే ఉంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్లో సెలెక్ట్ అయిన తర్వాత యాడ్ రిమైండర్లో ఇక్కడ మీరు ఏదైతే రిమైండర్ మీకు అవసరమో దాన్ని ఇక్కడ టైప్ చేసి రాసుకోవచ్చు. ఆ విధంగా ఈ రిమైండర్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డేట్ అండ్ టైం పక్కన నోటిఫికేషన్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు
మీ విండోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా యాంటీవైరస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీ కంప్యూటర్లో ఏమైనా అప్లికేషన్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయినా లేకుంటే ఏమన్నా అప్డేట్ అవసరమైనా కానీ వాటి యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీ కంప్యూటర్ని నైట్ మోడ్లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి నైట్ మోడ్లో పెట్టుకోవచ్చు. మీ కంప్యూటర్లో లొకేషన్ ఆన్ చేయాలనుకుంటే లొకేషన్ ఆన్ చేయొచ్చు. ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోవాలనుకుంటే ఏరోప్లేన్ మోడ్ యాక్టివేట్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఈ సెట్టింగ్స్ అన్నింటినీ కూడా ఈ నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీటన్నింటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా షార్ట్ కట్ ఐకాన్స్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు వరకు మనం డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ కోసం మరియు టాస్క్ బార్లో ఉండే ఐకాన్స్ కోసం తర్వాత స్టార్ట్ బటన్ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు మౌస్ను ఉపయోగించి ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఐకాన్స్ను ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేవి తెలుసుకుందాం. క్లాస్ 4. ఈ క్లాస్ 4లో మౌస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ మౌస్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. దీన్ని కంప్యూటర్ మౌస్ అంటారు. ఇప్పుడు ఈ కంప్యూటర్ మౌస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ మౌస్కి 3 బటన్స్ ఉంటాయి. దీన్ని లెఫ్ట్ బటన్ అంటారు, దీన్ని రైట్ బటన్ అంటారు, ఈ మధ్యలో ఉన్న దీన్ని స్క్రోల్ వీల్ అంటారు. ఇప్పుడు ఈ 3 బటన్స్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మౌస్ని ఎప్పుడూ కూడా లెఫ్ట్ బటన్పై ఇండెక్స్ ఫింగర్ ఉండాలి, రైట్ బటన్పై మిడిల్ ఫింగర్ ఉండాలి. మౌస్ని ఎప్పుడూ కూడా ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకుని స్లో మూమెంట్స్ ఇస్తూ కూడా మౌస్ని ఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఈ మౌస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న బాణం గుర్తుని కర్సర్ అంటారు. ఈ కర్సర్ని మూవ్ చేయాలంటే మనం మౌస్ని ఈ విధంగా రౌండ్గా మూవ్ చేసినా, లెఫ్ట్కి మూవ్ చేసినా, రైట్కి మూవ్ చేసినా కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కర్సర్ మూవ్ అవుతూ కనిపిస్తుంది. ఈ విధంగా మౌస్తో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఆ కర్సర్ని మూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ కోసం తెలుసుకుందాం. కంప్యూటర్లో ఉండే ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ అప్లికేషన్లు కానీ సెలెక్ట్ చేయడానికి మరియు వీటన్నింటినీ కూడా ఓపెన్ చేయడానికి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ యూజ్ అవుతుంది. అది ఎలా అనేది చూపిస్తాను. డెస్క్టాప్ మీద కనిపిస్తున్న శివ ఫొటోస్ అనే ఫోల్డర్పై కర్సర్ని పెట్టి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోల్డర్ సెలెక్ట్ అయింది. ఈ విధంగా కంప్యూటర్లో ఉండే ఫైల్స్ని కానీ అప్లికేషన్స్ని కానీ ఏమైనా కానీ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఉండే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్ ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ వేటినైనా కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ అప్లికేషన్లు కానీ ఎలా ఓపెన్ చేయాలనేది చూపిస్తాను. ఏదైనా ఒక ఫైల్పై కర్సర్ని పెట్టి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని 2 సార్లు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ అంటారు. ఈ విధంగా ఫోల్డర్స్ని కానీ లేదా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మౌస్ యొక్క రైట్ బటన్ కోసం తెలుసుకుందాం. ఏదైనా ఒక ఫైల్పై కర్సర్ని పెట్టి రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా రైట్ క్లిక్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ రైట్ క్లిక్ మెనూలో ఓపెన్ ఉంటుంది. ఓపెన్పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కూడా ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ఫైల్పై రైట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్కి సంబంధించిన కట్ ఉంటుంది, కాపీ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, క్రియేట్ షార్ట్ కట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది, రీనేమ్ ఉంటుంది. ఆ ఫైల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ విధంగా ఒక ఫైల్పై రైట్ క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రైట్ క్లిక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వీటన్నింటి కోసం మీకు క్లియర్గా నెక్స్ట్ క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ విధంగా మౌస్ యొక్క రైట్ బటన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో రీఫ్రెష్ పై క్లిక్ చేస్తే స్క్రీన్ రీఫ్రెష్ అవుతుంది. అదేవిధంగా దీంట్లో న్యూ అని ఉంటుంది. న్యూ పై క్లిక్ చేస్తే న్యూ ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇందులో సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఫోల్డర్ పై క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. షార్ట్ కట్ పై క్రియేట్ చేస్తే ఏదైనా ఒక ఐకాన్ను షార్ట్ కట్ ఐకాన్గా క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, తర్వాత టెక్స్ట్ డాక్యుమెంట్, తర్వాత విన్రేర్ ఫైలు, ఇలాగా ఈ న్యూ పై క్లిక్ చేసి న్యూలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా న్యూ ఫైల్స్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లోనే కాదు, ఏదైనా ఒక ఫోల్డర్ను ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ యొక్క ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేసినా సేమ్ ఓపెన్ అవుతాయి. ఇందులో కూడా న్యూ ఉంటుంది. ఇక్కడ కూడా న్యూ పై క్లిక్ చేసి డెస్క్టాప్ మీద క్రియేట్ చేస్తే ఏవైతే వచ్చినాయో న్యూ ఫైల్స్ అన్నీ కూడా అవి కూడా సేమ్ ఇక్కడ వస్తాయి. వీటిపై క్లిక్ చేసి మన న్యూ ఫోల్డర్ కాలితే న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మౌస్ యొక్క రైట్ బటన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మౌస్లో ఉండే స్క్రోల్ వీల్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. మనం యూట్యూబ్లో ఏమైనా వీడియో చూస్తున్నప్పుడు సెట్ చేసిన తర్వాత టాప్లో ఒక 4-8 వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. వాటి కింద ఉన్న వీడియోస్ ఏవి కూడా కనిపించవు. అలాంటప్పుడు మీరు స్క్రోల్ వీల్ని కిందకి స్క్రోల్ చేస్తే మిగతా వీడియోస్ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. స్క్రోల్ వీల్ను కిందకి స్క్రోల్ చేస్తే పేజ్ కిందకి వెళ్తుంది. పైకి స్క్రోల్ చేస్తే పైనున్న వీడియోస్ కనిపిస్తాయి. ఈ విధంగా వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ పేజ్ని అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేసుకోవడానికి ఈ స్క్రోల్ వీల్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా ఈ స్క్రోల్ వీల్ యూజ్ అవుతుంది. క్లాస్ 5 ఈ క్లాస్ 5లో కంప్యూటర్ కీబోర్డ్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ కీబోర్డ్ అనేది టైపింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. వర్డ్ డాక్యుమెంట్స్లో కానీ, టెక్స్ట్ డాక్యుమెంట్స్లో కానీ, ఈమెయిల్స్లో కానీ, సోషల్ నెట్వర్క్స్లో కానీ టెక్స్ట్ టైప్ చేయడానికి ఈ కీబోర్డ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ కీబోర్డ్లో ఉండే కీస్ను ఎలా యూజ్ చేయాలనేది కూడా తెలుసుకుందాం. కంప్యూటర్లో టెక్స్ట్ టైప్ చేయాలి అంటే వర్డ్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ కానీ, ఈ 2 అప్లికేషన్లో ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. నేనైతే వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో వర్డ్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను. ఈ వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. వర్డ్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇప్పుడు కీబోర్డు మీకు కనిపించాలి కాబట్టి కంప్యూటర్లో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అప్లికేషన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే కీబోర్డ్ ఇలా స్క్రీన్ మీదకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ని వర్డ్ ప్యాడ్లో టైప్ చేద్దాం. కీబోర్డ్లో A to Z 26 కీస్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా ఆల్ఫాబెట్ కీస్ అంటారు. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్ కీస్ను ఉపయోగించి టెక్స్ట్ ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వర్డ్ ప్యాడ్లో ఎంటీ ప్లేస్లో క్లిక్ చేయండి. కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో మీరు ఏదైతే టైప్ చేయాలనుకున్నారో ఆ టెక్స్ట్ను టైప్ చేయండి. నేను శివ ట్యుటోరియల్స్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా టెక్స్ట్ని మనకి కావాల్సిన విధంగా టైప్ చేసుకోవచ్చు.
ఈ విధంగా కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ ప్యాడ్లో అనే కాదు, నోట్ ప్యాడ్లో అనే కాదు, మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ అందులో మీకు కావాల్సినవి సెర్చ్ చేసేటప్పుడు ఈ విధంగా కీబోర్డ్లో మీకు కావలసిన టైటిల్ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ శివ ట్యుటోరియల్స్ అని టైప్ చేశాను. ఇందులో నాకు ఎస్ ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్లో ఉంది. ఇది క్యాపిటల్ లెటర్లో కావాలి అనుకుంటే ఆ ఎస్ని ఈ విధంగా సెలెక్ట్ చేయాలి, లేదా ఆ ఎస్కి ముందు కర్సర్నైనా ఈ విధంగా క్లిక్ చేసి పెట్టాలి. ఎస్ ముందు కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కీ ఉంటుంది. ఈ బ్యాక్ స్పేస్ కీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ లెటర్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని ఎస్ కీ ప్రెస్ చేయండి. ఎస్ కీ ప్రెస్ చేయగానే క్యాపిటల్ ఎస్ లెటర్ టైప్ అవి కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఏదైనా ఒక వర్డ్కి ముందు టెక్స్ట్ క్యాపిటల్ లెటర్లో కావాలి అనుకుంటే ఈ విధంగా షిఫ్ట్ కీ యూజ్ చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్లో ఎక్కడైనా మనకి స్పేస్ కావాలి అనుకుంటే కీబోర్డ్లో స్పేస్ బార్ కీ యూజ్ చేసి స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు శివ ట్యుటోరియల్స్ అని ఉంది. శివకి ట్యుటోరియల్స్కి మధ్యలోని స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రెండింటికి మధ్య కర్సర్ని పెట్టి కీబోర్డ్లో ఈ స్పేస్ బార్ కీను ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ శివకి ట్యుటోరియల్స్కి మధ్య స్పేస్ క్రియేట్ అయింది. ఈ విధంగా టెస్ట్కి మధ్య స్పేస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒక లైన్ టైప్ చేసిన తర్వాత సెకండ్ లైన్లో మనం టైప్ చేయాలి అనుకుంటే ఇక్కడ కర్సర్ ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. ఈ కర్సర్ని సెకండ్ లైన్లోకి తీసుకురావాలి. ఆ ఫస్ట్ లైన్లో ఉన్న కర్సర్ సెకండ్ లైన్లోకి రావాలి అంటే కీబోర్డ్లో ఎంటర్ కీ ఉంటుంది. ఆ ఎంటర్ కీ మీద క్లిక్ చేస్తే మీకు కర్సర్ సెకండ్ లైన్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు టైప్ చేయాలనుకున్న సెకండ్ లైన్ ఇక్కడ టైప్ చేయొచ్చు. ఈ విధంగా కీబోర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్ కీస్ ఉపయోగించి టెక్స్ట్ను టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో టైప్ చేసిన టెక్స్ట్ అంతా ఆల్ సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే కీబోర్డ్లో Ctrl+A కీను ప్రెస్ చేయండి. ఈ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ అంతా ఆల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఈ టెక్స్ట్ అంతా డిలీట్ అవ్వాలి అనుకుంటే కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేసినా పర్వాలేదు, లేకుంటే బ్యాక్ స్పేస్ కీ ప్రెస్ చేసినా ఈ టెక్స్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసిన టెక్స్ట్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా టెక్స్ట్ను డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు నంబర్స్ను ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. కీబోర్డ్లో ఆల్ఫాబెట్ కీస్కి పైన నంబర్స్ ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే మనకు కావలసిన నంబర్స్ టైప్ అవుతాయి. ఈ విధంగా నంబర్స్ను టైప్ చేసుకోవచ్చు. ఈ నంబర్స్ కీస్ మాత్రమే కాదు, నంబర్ ప్యాడ్లో ఇక్కడ కూడా నంబర్స్ ఉంటాయి. వీటిని కూడా యూజ్ చేసి నంబర్స్ టైప్ చేయవచ్చు. ఈ విధంగా కీబోర్డ్ను ఉపయోగించి నంబర్స్ను టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కీబోర్డ్లో నంబర్ కీస్తో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. వాటిని ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ @ అండ్ $సింబల్, పర్సంటేజ్ సింబల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా టైప్ చేస్తుంటే నంబర్స్ టైప్ అవుతున్నాయి. ఈ విధంగా నంబర్స్ టైప్ అవుతున్నాయి. ఇప్పుడు అందులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ టైప్ అవ్వాలి అంటే సెకండ్ లైన్కి వద్దాం. ముందుగా కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి ఎంటర్ కీ పై క్లిక్ చేయండి. సెకండ్ లైన్కి వచ్చాం. ఇప్పుడు షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకోండి. ఇప్పుడు నంబర్ కీస్లో ఉన్న మీకు కావాల్సిన సింబల్ని టైప్ చేయండి. మీకు కావాల్సిన సింబల్స్ని ఈ విధంగా టైప్ చేయవచ్చు. కీబోర్డ్లో షిఫ్ట్ కీ హోల్డ్ చేసి పట్టుకుని మీకు కావాల్సిన సింబల్స్ పై క్లిక్ చేస్తే అవి టైప్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా నంబర్స్లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ని టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ టెక్స్ట్ని డిలీట్ చేయాలి అంటే కీబోర్డ్లో Ctrl+A కీని ప్రెస్ చేస్తే టెక్స్ట్ అంతా ఆల్ సెలెక్ట్ అవుతుంది.
బ్యాక్ స్పేస్ కీ మీద కానీ డిలీట్ కీ మీద కానీ ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ అంతా కూడా డిలీట్ అవుతుంది. ఒక టెక్స్ట్ డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో Ctrl+C కీను ప్రెస్ చేయండి. Ctrl+C కీని ప్రెస్ చేయగానే ఈ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయండి. నెక్స్ట్ లైన్కి కర్సర్ వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్లో Ctrl+V కీను ప్రెస్ చేయండి. పైన కాపీ చేసిన టెక్స్ట్ కింద పేస్ట్ అవుతుంది. ఈ విధంగా టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనే కాదు, ఆడియో ఫైల్స్ అయినా కానీ, వీడియో ఫైల్స్ అయినా కానీ, ఇమేజ్ ఫైల్స్ అయినా కానీ, ఏ ఫైల్స్ని కాపీ చేయాలనుకున్నా దాని యొక్క షార్ట్ కట్కి Ctrl+C కి ప్రెస్ చేయగానే కాపీ అవుతుంది. Ctrl+V కి ప్రెస్ చేయగానే పేస్ట్ అవుతుంది. ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్ కీబోర్డ్ను ఉపయోగించి టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నింటినీ ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలనుకుంటే హౌ టు యూజ్ కంప్యూటర్ కీబోర్డ్ అనే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడండి. క్లాస్ 6 ఈ క్లాస్ 6లో అప్లికేషన్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న ఈ ఐకాన్స్ అన్నీ కూడా నేను నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్న వాటి యొక్క ఐకాన్స్ ఇవి అందరికీ కూడా ఇలా డెస్క్టాప్ మీద ఉండవు. ఇవి మన షార్ట్ కట్ ఐకాన్స్గా క్రియేట్ చేసుకుంటే కానీ డెస్క్టాప్ మీదకి రావు. సో మీకు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్స్ను ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. టాస్క్ బార్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న స్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీరు ఓపెన్ చేయాలి అనుకున్న అప్లికేషన్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉంటేనే మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించకపోతే మీ కంప్యూటర్లో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి లేదని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీకు కావలసిన అప్లికేషన్పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నా కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్లో నేను యాడబ్ ఫోటోషాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ యాడబ్ ఫోటోషాప్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఫోటోషాప్ CS6 ఈ విధంగా ఓపెన్ అయింది. ఈ విధంగా మీ కంప్యూటర్లో ఉండే అప్లికేషన్లను ఓపెన్ చేసుకోవాలి. ఫోటోషాప్ అనే కాదు, మీ కంప్యూటర్లో మీకు కావాల్సిన ఏదైనా కానీ ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ యొక్క ఐకాన్స్ డెస్క్టాప్ మీద క్రియేట్ అయ్యి ఉంటే ఈ విధంగా డైరెక్ట్గా దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా అప్లికేషన్లను ఓపెన్ చేసుకోవాలి. క్లాస్ 7 ఈ క్లాస్ 7లో విండోస్ యొక్క కాంపోనెంట్స్ కోసం తెలుసుకుందాం. మనం కంప్యూటర్లో ఏదైనా ఒక ఫోల్డర్ను ఓపెన్ చేసినా కానీ, ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ ఆ విండో యొక్క రైట్ కార్నర్లో ఈ 3 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ బటన్ మినిమైజ్ అంటారు, సెకండ్ బటన్ రీస్టోర్ డౌన్ అంటారు, థర్డ్ వచ్చి క్లోజ్ బటన్ అంటారు. ఈ ఫస్ట్ బటన్ పై క్లిక్ చేస్తే దీన్ని మినిమైజ్ అంటారు. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా మినిమైజ్ అవుతుంది. టాస్క్ బార్లోకి వచ్చి ఇక్కడ ఫోల్డర్స్ రూపంలో ఇక్కడ ఉండిపోతుంది. మళ్ళీ ఈ విండో మనకి పైకి ఓపెన్ అవ్వాలంటే ఆ ఐకాన్ పై ఫోల్డర్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. దీన్ని మినిమైజ్ మ్యాక్సిమైజ్ అంటారు. ఇప్పుడు దీని పక్కన కనిపిస్తున్న ఐకాన్ ఇది రీస్టోర్ డౌన్ ఐకాన్. దీనిపై క్లిక్ చేస్తే ఈ విండో స్క్రీన్ అంతా రాకుండా మనకి ఎంత ప్లేస్లో కావాలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ అవుతుంది. మనం ఈ విండోని మనకు కావలసిన విధంగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కార్నర్ పాయింట్స్ తోటి ఈ విధంగా పట్టుకుని మనకి రైట్ సైడ్లో కావాలితే రైట్ సైడ్లోకి,
లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్లోకి ఈ విధంగా ఈ విండోని మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ రీస్టోర్ డౌన్ బటన్పై క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అయిపోతుంది. ఈ విధంగా రీస్టోర్ డౌన్, మ్యాక్సిమైజ్ ఆప్షన్స్ పనిచేస్తాయి. తర్వాత ఈ ఓపెన్ చేసిన ఈ విండో మొత్తం క్లోజ్ అయిపోవాలి అనుకుంటే చివరన క్లోజ్ బటన్ ఉంటుంది. ఆ క్లోజ్ బటన్పై క్లిక్ చేస్తే మనం ఓపెన్ చేసిన ఫోల్డర్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా కానీ క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా ఒక ఫైల్ కానీ ఫోల్డర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఓపెన్ చేసుకున్నా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. క్లాస్ 8. ఈ క్లాస్ 8లో డెస్క్టాప్ మీద కనిపించే దిస్ పీసీ కోసం తెలుసుకుందాం. దిస్ పీసీను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా డివైజెస్ అండ్ డ్రైవర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ డ్రైవర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫోన్లో మెమరీ కార్డ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా కంప్యూటర్లో ఈ లోకల్ డ్రైవ్స్ అనేవి పనిచేస్తాయి. అంటే వీటిలో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్ ఫైల్స్ కానీ MP3 ఫైల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి డేటా ఉన్నా కానీ ఈ డ్రైవ్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రైవ్స్ అన్నీ కూడా మన డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో మన దగ్గర ఉన్న ఫొటోస్ను వీడియోస్ను దేన్నైనా కానీ ఈ డ్రైవ్స్ ఓపెన్ చేసుకుని వీటిలో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఓపెన్గా ఈ విధంగా ఇవి ఎలా ఉన్నాయో ఆ విధంగా కాపీ పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏదైనా ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తే ఆ పెన్ డ్రైవ్ సంబంధించిన USB డ్రైవ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా మన కంప్యూటర్కి DVD డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్ కనెక్ట్ చేసినా కూడా మనకి ఇక్కడ ఈ డ్రైవ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో అదే విధంగా DVD డ్రైవ్ కూడా చూపిస్తుంది. మనం పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన ఈ దిస్ పీసీలోకి వచ్చి ఆ డ్రైవ్ను ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలి. DVD డ్రైవ్ కనెక్ట్ చేసినా కానీ ఈ దిస్ పీసీ ఓపెన్ చేసి ఇందులోకి వచ్చి సేమ్ ఇలానే DVD డ్రైవ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆ డిస్క్లో ఉన్న డేటా చూడడం కానీ కాపీ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, MP3 ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ ఇలాంటి డేటా అంతా కూడా చూడాలి అనుకుంటే మన కంప్యూటర్లో ఉన్న ఈ లోకల్ డిస్క్ డ్రైవ్ను ఓపెన్ చేయాలి. ఇది ఒక్కొక్కరు కంప్యూటర్లో ఒక్కో డ్రైవ్లో వాళ్ళ డేటాను స్టోర్ చేసుకుంటారు. నాకైతే నా కంప్యూటర్లో 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ హార్డ్ డిస్క్ డ్రైవ్లు ఎక్కువగా చూపిస్తున్నాయి. అదే చాలామంది కంప్యూటర్స్లో అయితే హార్డ్ డిస్క్ ఒకటే ఉంటుంది కాబట్టి 3 డ్రైవ్స్ కానీ 4 డ్రైవ్స్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో మీ డేటా ఎందులో ఉందో తెలియకపోతే ప్రతి డ్రైవ్ కూడా డబుల్ క్లిక్ ఓపెన్ చేసి చూసుకోండి. ఈ విధంగా ప్రతి డ్రైవ్ను డబుల్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న డేటా అంతా కూడా కనిపిస్తుంది. అప్పుడు దాంట్లో ఫొటోస్ ఉన్నా వీడియోస్ ఉన్నా వాటిని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాది డేటా D డ్రైవ్లో ఉంది. D డ్రైవ్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇందులో శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇందులో నాకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. నా మొబైల్తో తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందులో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్పై డబుల్ క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఉన్న వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక ఇమేజ్ను చూడాలి అనుకుంటే ఆ ఇమేజ్పై డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇమేజెస్ను ఫొటోస్ను చూసుకోవచ్చు. ఏ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నా దానిపై డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని చూడవచ్చు. కంప్యూటర్లో ఒక వీడియో ప్లే అవ్వాలంటే ఖచ్చితంగా వీడియో ప్లేయర్ ఉండాలి. ఇది వీడియో ఫైల్. ఈ వీడియో పైన రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే ఇందులో ఓపెన్ విత్ అని ఉంటుంది. ఈ ఓపెన్ విత్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మన కంప్యూటర్లో ఉన్న వీడియో ప్లేయర్స్ అన్నీ కూడా చూపిస్తాయి. మ్యాక్సిమం చాలామంది కంప్యూటర్లో VLC మీడియా ప్లేయర్ ఉంటుంది, లేకపోతే విండోస్ మీడియా ప్లేయర్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ప్లేయర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ వీడియో ప్లే అవుతుంది. నేనైతే VLC మీడియా ప్లేయర్ సెలెక్ట్ చేస్తున్నాను.
సెలెక్ట్ చేయగానే ఆ వీడియో ప్లే అవుతుంది. ఇలాగా ఆ వీడియోని ప్లే చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఆ వీడియోపై డబుల్ క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా డిఫాల్ట్ వీడియో ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుని ప్లే అయిపోతుంది. ఈ విధంగా మన కంప్యూటర్లో ఉన్న వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు. ఇమేజెస్ని కూడా డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. MP3 ఫైల్స్ను కూడా సేమ్ ఇదే వేలో ఆ ఫైల్పై డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మన కంప్యూటర్లో ఉండే ఫొటోస్ని కానీ MP3 ఫైల్స్ని కానీ ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. మనం మన కంప్యూటర్లో వెబ్సైట్ ద్వారా ఏవైనా ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ MP3 ఫైల్స్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే దిస్ పీసీ ఓపెన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది. డైరెక్ట్గా ఈ డౌన్లోడ్స్లోకి వచ్చి డౌన్లోడ్ అవుతాయి. మీకు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ ఫోల్డర్ కనిపించకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్విక్ యాక్సెస్లో డౌన్లోడ్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్పై క్లిక్ చేసినా కానీ మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ను, ఫొటోస్ను, వీడియోస్ను, MP3 ఫైల్స్ ఏవైనా కానీ చూడవచ్చు. ఈ విధంగా దిస్ పీసీ యూజ్ అవుతుంది. క్లాస్ 9. ఈ క్లాస్ 9లో న్యూ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ న్యూపై కర్సర్ని పెడితే దీంట్లో న్యూ ఫోల్డర్ అని, ఈ న్యూలో ఫోల్డర్ అని కనిపిస్తుంది. ఆ ఫోల్డర్పై క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. న్యూ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఆ న్యూ ఫోల్డర్కి న్యూ ఫోల్డర్ అని ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బ్లూ కలర్లో హైలైట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ న్యూ ఫోల్డర్కి న్యూ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ టెక్స్ట్ అలా సెలెక్ట్ అవ్వి ఉండగానే మీరు కీబోర్డ్లో మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకున్నారో ఆ నేమ్ ఇవ్వండి. నేనైతే మై న్యూ ఫైల్ అని ఇస్తున్నాను. మై న్యూ ఫైల్ అని కీబోర్డ్లో టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన నేమ్ సేవ్ అవ్వాలంటే కీబోర్డ్లో ఎంటర్ కీ అయినా ప్రెస్ చేయాలి, లేకుంటే ఈ డెస్క్టాప్ మీద ఎంటీ ప్లేస్లో అయినా కర్సర్ని క్లిక్ చేయాలి. ఇలాగ ఎంటీ ప్లేస్లో కర్సర్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఈ న్యూ ఫోల్డర్కి ఇచ్చిన మై న్యూ ఫైల్ అనే నేమ్ సేవ్ అయింది. ఈ విధంగా మనం కంప్యూటర్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దానికి న్యూ నేమ్ ఇవ్వచ్చు. క్లాస్ 10. ఈ క్లాస్ 10లో ఫైల్స్ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కంప్యూటర్లో ఫొటోస్ను కానీ, వీడియోస్ను కానీ, డాక్యుమెంట్ ఫైల్స్ను కానీ, ఫోల్డర్స్ని కానీ ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు డిలీట్ చేయాలనుకున్న ఫైల్స్ ఎక్కడుంటే అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళండి. మీవి దిస్ పీసీలో ఉంటే దిస్ పీసీ ఓపెన్ చేయండి. దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత మీ లోకల్ డ్రైవ్స్లో ఏ డ్రైవ్లో మీరు డిలీట్ చేయాలనుకున్న డేటా ఉంటే ఆ డ్రైవ్ ఓపెన్ చేయండి. నేనైతే డెస్క్టాప్ మీద ఉన్న ఫోటోని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విండో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డెస్క్టాప్ మీద ఉన్న ఈ ఫోటోని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. లేదా ఈ ఒక ఫైల్ని లేదా మనం డిలీట్ చేయాలనుకున్న ఫైల్పై రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే దాంట్లో లాస్ట్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసినా కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా రెండు రకాలుగా డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు రకాలుగా ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిలీట్ చేసిన ఫైల్స్ పర్మనెంట్గా డిలీట్ కావు, అవి ఇంకా కంప్యూటర్లోనే ఉంటాయి. అవి రీసైకిల్ బిన్లోకి వచ్చి రీసైకిల్ బిన్లో ఉంటాయి. పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే ఈ రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి ఈ రీసైకిల్ బిన్లో డిలీట్ అయి ఉన్న ఫైల్స్ని డిలీట్ చేస్తే అప్పుడు పర్మనెంట్గా డిలీట్ అవుతాయి. సో ఈ రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం డిలీట్ చేసిన ఫోటో మరియు వీడియో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండు పర్మనెంట్గా డిలీట్ అవ్వాలంటే ఆ ఫైల్పై రైట్ క్లిక్ చేయండి.
రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్ డిలీట్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అవుతుంది, నో పై క్లిక్ చేస్తే డిలీట్ అవ్వదు. సో మనకి పర్మనెంట్గా డిలీట్ అవ్వాలి కాబట్టి డిలీట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఈ ఫైల్ ఇంకా కంప్యూటర్లో ఎక్కడ కూడా ఉండదు. తర్వాత ఈ వీడియోస్ను కూడా పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న డిలీట్ పై క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్ డిలీట్ దిస్ 2 ఐటమ్స్ అని అడుగుతుంది. ఎస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ 2 ఫైల్స్ కూడా వీడియో ఫైల్స్ కూడా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ ఆడియో ఫైల్స్ని కానీ డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిన తర్వాత వాటిని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఫొటోస్ని వీడియోస్ని డిలీట్ చేసుకోవచ్చు. క్లాస్ 11. ఈ క్లాస్ 11లో ఫైల్స్ని ఎలా కాపీ పేస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ను ఎలా కాపీ పేస్ట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు కాపీ చేయాలనుకున్న ఆ ఫోల్డర్ అయినా కానీ వీడియో అయినా కానీ ఆడియో ఫైల్ అయినా కానీ ఏదైనా కానీ ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. నేను ఈ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న శివ ఫొటోస్ అనే ఫోల్డర్ని లోకల్ డ్రైవ్స్లోకి కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేస్తే ఇందులో కాపీ ఆప్షన్ కనిపిస్తుంది, కాపీపై క్లిక్ చేశాను. కాపీపై క్లిక్ చేయగానే ఈ ఫోల్డర్ కాపీ అవుతుంది. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో లోకల్ డ్రైవ్స్లో మీరు ఏ డ్రైవ్లో పేస్ట్ చేయాలనుకుంటే ఆ డ్రైవ్ని ఓపెన్ చేయండి. నేను ఈ డబ్ల్యూ డ్రైవ్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ డ్రైవ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్టీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం డెస్క్టాప్ మీద కాపీ చేసిన శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ఇక్కడ ఈ డబ్ల్యూ డ్రైవ్లో పేస్ట్ అయ్యింది. ఈ విధంగా ఫొటోస్ని కానీ ఫోల్డర్స్ని కానీ వీడియోస్ని కానీ ఎలాంటి ఫైల్స్ అయినా కానీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకోవాలి. క్లాస్ 12. ఈ క్లాస్ 12లో కంప్యూటర్కి వైఫై ఇంటర్నెట్ను ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. డెస్క్టాప్ కంప్యూటర్కి ఇంటర్నెట్ని కనెక్ట్ చేయాలంటే వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ని సిపియుకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ ఈ విధంగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 350 to 500 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సిపియుకి కనెక్ట్ చేద్దాం. ఈ యూఎస్బి అడాప్టర్ని, ఈ వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ని మీ సిపియుకి బ్యాక్ సైడ్ ఉన్న యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రంట్ సైడ్లో ఉండే ఈ యూఎస్బి పోర్ట్స్కైనా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ కంప్యూటర్ యొక్క సిపియుకి వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. మీరు వైర్లెస్ యూఎస్బి అడాప్టర్ని సిపియుకి కనెక్ట్ చేసిన తర్వాత ఈ టాస్క్ బార్లో ఇంటర్నెట్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అవైలబుల్లో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీది ఏ వైఫై నెట్వర్క్ అయితే ఆ వైఫై నెట్వర్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ పై క్లిక్ చేయండి. కనెక్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ది నెట్వర్క్ సెక్యూరిటీ కీ అని అడుగుతుంది. మీ వైఫై యొక్క పాస్వర్డ్ని ఇందులో ఇవ్వండి. ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఎస్ పై క్లిక్ చేయండి. ఎస్ పై క్లిక్ చేయగానే ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను.
సెర్చ్లో శివ ట్యుటోరియల్స్ అని టైప్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్కి వైఫై యూఎస్బి అడాప్టర్ను కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో యూట్యూబ్ ఛానల్ అనే కాదు, మీకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా ఏమైనా వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వాల్పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కంప్యూటర్కి వైఫై ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకుని మీకు కావాల్సినవి సెట్ చేసుకోవచ్చు. క్లాస్ 13. ఈ క్లాస్ 13లో ఇంటర్నెట్ ద్వారా మీ కంప్యూటర్లో ఫొటోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్లో ఉండే ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది. ఈ సెర్చ్లో మీకు ఎలాంటి ఫొటోస్ కావాలితే ఆ ఫొటోస్ని ఇక్కడ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ మీకు హీరోస్ కావాలితే హీరోస్, గాడ్ ఫొటోస్ కావాలితే గాడ్ ఫొటోస్ అని, లేకుంటే న్యాచురల్ ఫొటోస్ కావాలితే న్యాచురల్ ఫొటోస్ అని ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ గాడ్ ఫొటోస్ కావాలని సెట్ చేస్తున్నాను. గాడ్ ఫొటోస్ అని టైప్ చేశాను. టైప్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ గాడ్ ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి. ఇందులో ఇక్కడ ఈ గాడ్ ఫొటోస్ కింద ఆల్ పక్కన ఇమేజెస్ అని ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా గాడ్ ఫొటోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మీకు కావలసిన ఫోటోపై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఈ ఫోటోని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోటోపై రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో సేవ్ ఇమేజ్ యాజ్ అని కనిపిస్తుంది. ఈ సేవ్ ఇమేజ్ యాజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది డౌన్లోడ్ లొకేషన్ అడుగుతుంది. ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్న ఫైల్ మీకు ఎక్కడ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేద్దాం. సో ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న డెస్క్టాప్ని సెలెక్ట్ చేశాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ ప్లేస్లో క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ప్లెయిన్గా డౌన్లోడ్ చేయకుండా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయ్యేలాగా క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్కి ఒక నేమ్ ఇస్తున్నాను, గాడ్ ఫొటోస్ అని. గాడ్ ఫొటోస్ అని నేమ్ ఇచ్చి ఎంటీ ప్లేస్లో క్లిక్ చేశాను. ఈ నేమ్ సేవ్ అయింది. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంది. ఈ నేమ్ ఉంచేసినా పర్లేదు, మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకున్నా పర్వాలేదు. తర్వాత సేవ్ యాజ్ టైప్ అని కనిపిస్తుంది. ఇందులో జేపీజీ ఇమేజ్ అని ఉంటుంది. ఫొటోస్ని కానీ వాల్పేపర్స్ని కానీ ఇమేజెస్ని కానీ ఎప్పుడు సేవ్ చేసినా కూడా ఈ జేపీజీ ఫైల్, ఈ జేపీజీ ఫార్మేట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. మనం డెస్క్టాప్ మీద లొకేషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ మీద గాడ్ ఫొటోస్ అని న్యూ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ గాడ్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం కంప్యూటర్లో మనకు కావాల్సిన ఫొటోస్ని కావాల్సిన లొకేషన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాస్ 14. ఈ క్లాస్ 14లో మీ డెస్క్టాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ కంప్యూటర్కి డెస్క్టాప్ వాల్పేపర్గా ఏ పిక్చర్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ ఏ ఫోల్డర్లో ఉంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. నేను సెట్ చేయాలనుకున్న పిక్చర్ అయితే డెస్క్టాప్ మీద శివ ఫొటోస్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఈ పిక్చర్ని అయితే డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్గా సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాను.
క్లిక్ చేయగానే ఇక్కడ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ చేంజ్ అయింది. ఈ విధంగా కంప్యూటర్ యొక్క డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి. క్లాస్ 15. ఈ క్లాస్ 15లో కంప్యూటర్లో యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఓపెన్ చేసి మూవీస్ని ఎలా చూడాలనేది తెలుసుకుందాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ గూగుల్ యాప్స్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ గూగుల్ యాప్స్ అని ఈ విధంగా కనిపించకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడ అడ్రస్ బార్ ఉంటుంది. ఈ అడ్రస్ బార్లో www.youtube.com అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది. సెర్చ్లో మీకు ఏ మూవీస్ కావాలితే ఆ మూవీస్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. మీకు ఏ మూవీస్ కావాలనుకుంటే ఆ మూవీస్ యొక్క టైటిల్ ఇక్కడ టైప్ చేయండి. నేనైతే ఇక్కడ తెలుగు న్యూ మూవీస్ అని టైప్ చేస్తున్నాను. తెలుగు న్యూ మూవీస్. దీని కింద తెలుగు న్యూ మూవీస్ 2024 ఫుల్ మూవీస్ అని వచ్చింది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్లో లేటెస్ట్గా అప్డేట్ చేసిన మూవీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేసి మూవీస్ని చూడొచ్చు. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో యూట్యూబ్ను ఓపెన్ చేసుకొని మూవీస్ని చూడవచ్చు. క్లాస్ 16. ఈ క్లాస్ 16లో అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ కంప్యూటర్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్లో ఉన్న సెర్చ్ బాక్స్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని టైప్ చేయండి. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ స్టోర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యాప్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ను డౌన్కి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫ్రీ అప్లికేషన్స్ ఉంటాయి, పెయిడ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఇందులో ఫ్రీ అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. కంప్యూటర్లో వీడియోస్నైనా కానీ ఆడియోస్నైనా కానీ ప్లే చేయడానికి ఒక ప్లేయర్ అయితే కావాలి. సో నేను ఇక్కడ విఎల్సి మీడియా ప్లేయర్ని డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు టాప్లో కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో విఎల్సి మీడియా ప్లేయర్ అని టైప్ చేస్తున్నాను. విఎల్సి మీడియా ప్లేయర్. విఎల్సి మీడియా ప్లేయర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ విఎల్సి యాప్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే విఎల్సి అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పై క్లిక్ చేయగానే డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విఎల్సి అప్లికేషన్ 40 MB ఉంది. సో ఈ 40 MB డౌన్లోడ్ అయిన తర్వాత ఈ విఎల్సి అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది. ఇది మీ నెట్ స్పీడ్ని బట్టి డౌన్లోడింగ్ అవుతుంది. ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ పేజ్ను మినిమైజ్ చేసుకోండి. మినిమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెస్క్టాప్ మీద విఎల్సి మీడియా ప్లేయర్ అని చెప్పి షార్ట్ కట్ ఐకాన్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్లో అప్లికేషన్స్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ కంప్యూటర్లో ఫోటోషాప్ కానీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఫ్రీ వెర్షన్స్ అయితే ఉండవు. వీటిని అమౌంట్ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి సాఫ్ట్వేర్ లాంటి
ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లాంటివి కావాలనుకుంటే డైరెక్ట్గా వెబ్సైట్లోంచి అయినా పర్చేస్ చేసుకోవాలి, లేదా ఈ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి అయినా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కంప్యూటర్లో మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లాస్ 17. ఈ క్లాస్ 17లో కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యున్న అప్లికేషన్స్ ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా టాస్క్ బార్లో కనిపిస్తున్న సెర్చ్ బాక్స్లో యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని టైప్ చేయండి. యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని టైప్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీరు ఏ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో ఆ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఆ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ అన్ఇన్స్టాల్ అడుగుతుంది. ఆ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. ఎస్ పై క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్ కంప్లీట్ అయింది. ఈ విధంగా మన కంప్యూటర్లో ఉన్న ఏదైనా అప్లికేషన్ను అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా మీ కంప్యూటర్లో మీకు అవసరం లేని అప్లికేషన్స్ను అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. క్లాస్ 18. ఈ క్లాస్ 18లో కంప్యూటర్కి పెన్ డ్రైవ్ను ఎలా కనెక్ట్ చేసుకోవాలి, మరియు పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను కంప్యూటర్లోకి, కంప్యూటర్లో ఉన్న డేటాను పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పెన్ డ్రైవ్ను మీ కంప్యూటర్ యొక్క సిపియుకి ఉండే యూఎస్బి పోర్ట్కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. కొన్ని సిపియులకి అయితే యూఎస్బి పోర్ట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పెన్ డ్రైవ్ను సిపియుకి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ కంప్యూటర్లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీను ఓపెన్ చేయండి. దిస్ పీసీను ఓపెన్ చేస్తే ఇక్కడ యూఎస్బి డ్రైవ్ అని కనిపిస్తుంది. యూఎస్బి డ్రైవ్ అనేది మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ యొక్క డ్రైవ్ ఇది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే పెన్ డ్రైవ్లో ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ను కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను కంప్యూటర్లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ఇక్కడ హెచ్డి వాల్స్ అని ఉన్న ఈ ఫోల్డర్లో కొన్ని వాల్పేపర్స్ ఉన్నాయి. సో ఈ హెచ్డి వాల్స్ అనే ఫోల్డర్ని కంప్యూటర్లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇందులో కాపీ ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ ఫోల్డర్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ పేజ్ను మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కంప్యూటర్లో మీరు ఏ డ్రైవ్లో ఈ ఫోల్డర్ని కాపీ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. నేను దిస్ పీసీ ఓపెన్ చేస్తున్నాను. దిస్ పీసీ ఓపెన్ చేసి ఈ డబ్ల్యూ అనే డ్రైవ్లో పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసిన హెచ్డి వాల్స్ అనే ఫోల్డర్ ఇక్కడ కంప్యూటర్లో డబ్ల్యూ డ్రైవ్లో కాపీ అయింది. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను కంప్యూటర్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న డేటాను పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నా కంప్యూటర్లో డెస్క్టాప్ మీద శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఇక్కడ హంపి అనే ఒక వీడియో ఉంది. దీన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో కాపీ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వీడియో ఫైల్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి వెళ్ళాలి.
కాబట్టి దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ పెన్ డ్రైవ్ యొక్క డ్రైవ్ ఇక్కడ కనిపిస్తుంది, యూఎస్బి డ్రైవ్ అని. ఇది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే మాత్రమే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. సో మనం కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ యొక్క యూఎస్బి డ్రైవ్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫోల్డర్లో అయితే ఈ వీడియో ఫైల్ని కాపీ చేయాలనుకున్నారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. న్యూ ఫోల్డర్ ఉంది, ఈ న్యూ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇందులో ఎంటీ ప్లేస్లో రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే ఇందులో పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ పై క్లిక్ చేస్తున్నాను. పేస్ట్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనం కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ను పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవచ్చు. ఈ విధంగా పెన్ డ్రైవ్ను కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా పెన్ డ్రైవ్ను సేఫ్ రిమూవ్ చేసుకోవాలి. అది ఎలానే చూపిస్తాను. టాస్క్ బార్లో అప్ యారో ఐకాన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పెన్ డ్రైవ్ ఐకాన్ చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. నేను కంప్యూటర్కి శాండిస్క్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను కాబట్టి శాండిస్క్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఇక్కడ యూఎస్బి డ్రైవ్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో ఈ విధంగా పెన్ డ్రైవ్ యొక్క వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సేఫ్ రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా పెన్ డ్రైవ్ను కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. క్లాస్ 19. ఈ క్లాస్ 19లో కంప్యూటర్ని ఎలా షట్ డౌన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. టాస్క్ బార్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో స్టార్ట్ బటన్ ఉంటుంది, ఆ స్టార్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ పవర్ ఐకాన్ కనిపిస్తుంది, ఈ పవర్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో షట్ డౌన్ అని ఉంటుంది, ఈ షట్ డౌన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే షట్టింగ్ డౌన్ అని చెప్పి ఈ విధంగా కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా షట్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత స్విచ్ బోర్డులో స్విచ్లు ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్ కోసం ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి కంప్యూటర్ని ఆపరేట్ చేయవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ల్యాప్టాప్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.